యువర్ ఆనర్, భావరాజు సురేంద్ర ఉరఫ్ బాసు. ఎస్ ఎస్, బిగ్ బాస్. బిగ్ బాస్ అని పిలువబడే ఈ ముద్దాయి ఈ నెల 18వ తారీఖున చిట్ ఫండ్ 7 కొండలను 24 గంటల్లో చంపుతానని బెదిరించి 19వ తారీఖున అతను చెట్టుకు ఉరేసి చంపాడు. 20వ తారీఖు కేసు నిమిత్తం ఇతను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ఎస్ఐ యాదగిరిని కొట్టి చంపబోయాడు అనడానికి తగిన సాక్ష్యాధారాలన్నీ మీ ముందున్నాయి. కాబట్టి ఏ విచారణ లేకుండానే ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. వేసేయండి సార్, వేసేయండి శిక్ష. హత్యా నేరానికి సెక్షన్ 302, హత్యా ప్రయత్నానికి సెక్షన్ 248. శిక్ష ఉరి లేదా జీవిత ఖైదు. కానివ్వండి సార్. శిక్ష ఖరారు చేయడానికి నువ్వెవరు? పీపీ గారు ఏ విచారణ లేకుండానే కఠినంగా శిక్షించవలసిందని మీ ముందే సెలవిచ్చారు కదా సార్. దీనికి సమాధానం నీ తరఫున లాయర్లు చెప్పాలి. సారీ సార్, నా తరపున వాదించడానికి వీల్లేదని లాయర్లకి పోలీసులు శుభాకులు పంపించారు. అఫ్ కోర్స్ ఇది అనధికార వార్త, అందుకే ఏ లాయరు నా తరపున వాదించడానికి ముందుకు రాలేదు. అంతే కదా సార్? మరి నీకు నువ్వుగా వాదించుకోగలవా? మీరు అనుమతిస్తే. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. ఎస్ఐ యాదగిరిని నువ్వు కొట్టావా? కొట్టాను. ఈ నెల 20వ తేదీన నా పేటలో నా ఇంటి ముందు ఎస్ఐ యాదగిరిని ఎముకలు విరిగిపోయేలా కొట్టాను. నా చెల్లెలు అన్నయ్య అతను నా భర్తను ఆపడకపోతే వీడిని కత్తికో కండగా కోసి ప్రాణం తీసుండేవాడిని. అందుకే ఈ కేసుకి ఇక విచారణ అనవసరం అన్నాను యువర్ ఆనర్. సాటి మనిషిని కొట్టడం నేరమని, కొట్టేనని ఒప్పుకున్న శిక్ష అనుభవించక తప్పదని తెలియదా నీకు? యువర్ ఆనర్, ఎస్ఐని కొట్టానని ఒప్పుకున్నాను గాని నేరం చేశానని మాత్రం ఒప్పుకోలేదే. వాట్ డు యు మీన్? ఎస్ యువర్ ఆనర్, కొట్టేవా మీ ప్రశ్నకు కొట్టాను అని జవాబు చెప్పాను. ఎందుకు కొట్టావని మీరు అడగలేదు, నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను. నేను చిట్ ఫండ్ 7 కొండలు ఉరేసి చంపానని, అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఐని తన్నానని ఎఫ్ఐఆర్ రాసిన ఈ పోలీసులు అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో 7 కొండలు చనిపోయిన తర్వాతే ఉరేయబడ్డాడని డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ని కోర్టులో ఎందుకు ప్రజెంట్ చేయలేదు? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఐ ఆ పేటలో ఏ ఘోరాలు చేశాడు, ఏ పరిస్థితుల్లో తరువులు తిన్నాడో దానికి వివరణ లేదు. ఎందుకని? కిళ్ళి కొట్టు కిస్సయ్య భార్య సీతమ్మ ఏ లాఠీ దెబ్బలు తిరిగి తన గర్భాన్ని పోగొట్టుకుందో, ఎంత దారుణమైన పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయిన బిడ్డను ప్రసవించిందో, ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పక్కర్లేదా? దీనికి విచారణ అక్కర్లేదా? అధికార జూలంతో ఒళ్ళు పొగరెక్కిన ఈ ఎస్ఐ ఏ పాపం ఎరిగిన ఓ పెంపుడు మేకపిల్లను కిరాతకంగా ఎందుకు చంపాడు? సమాధానం చెప్పానండి. నా బిడ్డ హత్య చేయలేదని గోడు పెట్టుకుంటున్న నా కన్న తల్లి చెంప చెళ్ళుమనిపించిన ఈ రక్షణాధికారి రాక్షసత్వం ఎందుకు హద్దులు మీరింది? దీనికి సమాధానం చెప్పానండి. దైవ దీక్షలో ఉన్న ఓ వ్యక్తి సహనాన్ని కావాలని రెచ్చగొట్టి అవమానించి మాల తెంచిన దుర్మార్గుడి ఘాతకానికి ఎందుకు బదులు చెప్పకూడదు అన్న దానికి కూడా ఈ పోలీసు జవాబు చెప్పి తీరాలి యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇతను కేసును పక్కదారి పట్టిస్తున్నాడు. నో, ప్రాసిక్యూషన్ వారి జీతాలు తీసుకుంటూ ఉన్నది కేవలం పిడివాదం చేయటానికి కాదు, అవతల వ్యక్తి వాదనలోని నిజానిజాలు తెలుసుకోవటానికి కూడా. అతను అడిగిన ప్రశ్నలకు సరైన వివరణ కోరుతూ కేసుని వాయిదా వేస్తున్నారు.